ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. బండి భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రి పదవికి గండం ముంచుకొస్తోంది. త్వరలోనే ఎన్డీఏ సర్కారులో బీజేపీ పార్టీలో భారీ మార్పులు చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలపై గవర్నర్ కేంద్రానికి నివేదిక అందించినట్టుగా తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా భగీరథ్ తండ్రికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గంలో బీజేపీలో భారీగా మార్పులు చేర్పుల దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. జూన్తో ప్రధాని మోదీ నేతృత్వంలోని 3.0 పాలన 2 ఏళ్లు పూర్తి చేసుకోనున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధమైనట్లు ఢిల్లీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో బండి భగీరథ్ వ్యవహారం బయటికి రావడం, ఆయనపై పోక్సో కేసు నమోదు కావడంతో కేంద్ర మంత్రివర్గం నుంచి అతడి తండ్రిని తప్పించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆయన స్థానంలో తెలంగాణకి చెందిన బీసీ నేతకు అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బండి భగీరథ్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ కు నివేదించినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం కేంద్ర కేబినెట్లో 81 మందికి చోటు కల్పించేందుకు అవకాశం ఉన్నది. మోదీ సహా కేంద్ర మంత్రిమండలిలో 72 మంది ఉన్నారు. మరో 9 మందికి అవకాశం ఇవ్వొచ్చు. కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముందుగా భావించారట. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ జాతీయ కార్యవర్గంలో మార్పులు చేయలేదు. ఒకేసారి మంత్రిమండలి, జాతీయ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. తద్వారా పార్టీ నుంచి ప్రభుత్వంలోకి, ప్రభుత్వం నుంచి పార్టీలోకి నేతల మార్పులు చేర్పులు చేయడం సులభం అవుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నదట. 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, 2029 లోక్సభ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ విస్తరణ కంటే పునర్వ్యవస్థీకరణ చేయడమే మేలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నేతలతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు ప్రాధాన్యం కల్పించాలని మోదీ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. మంత్రుల పనితీరు ఆధారంగా మార్పులు చేయనున్నారని, ఇప్పటికే 71 మంత్రులకు సంబంధించిన పనితీరు నివేదికతో పాటు సెల్ఫ్ అప్రైజల్ అడిగినట్లు సమాచారం. ఈ నెలాఖరులో లేదా జూన్లో బీజేపీ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణలో కేంద్ర మంత్రి కొడుకు పోక్సో కేసులో ఇరుక్కోవడం బీజేపీని ఇరకాటంలో పెట్టినట్లు తెలిసింది. హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైనప్పటి నుంచి బండి భగీరథ్ తప్పించుకొని తిరగడం, పోలీసులు నోటీసులు పంపడం, రాష్ట్రంలో పెల్లుబిగిన ప్రజాగ్రహం, సిట్ నియామకం, హనీ ట్రాప్ కేసు నమోదు చేయడం, మారిన రాజకీయ సమీకరణాలు, ఇలా సమగ్రంగా కేంద్ర హోంశాఖ మంత్రికి గవర్నర్ నివేదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నదని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రధాని మోదీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే పదవి నుంచి తొలగించడానికంటే ముందే తానే రాజీనామా చేసే యోచనలో కేంద్ర మంత్రి ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. శనివారం ఎవరికీ అందుబాటులో ఉండకుండా తన కొడుకును పోలీసులకు అప్పగించడం, పదవికి రాజీనామా చేయడం మీదే సుదీర్ఘంగా చర్చించినట్లు చెబుతున్నారు. కొడుకు పోలీసుల ముందు లొంగిపోతే పరిస్థితుల్లో కొంత మార్పు వస్తుందని, పదవి గురించి ఆలోచించడానికైనా ఢిల్లీ పెద్దలతో మంతనాలకైనా కొంత వెసులుబాటు దొరుకుతుందని సన్నిహితులు సూచించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే బండి భగీరథను ఆయన తండ్రి పోలీసులకు అప్పగించినట్లు చెప్తున్నారు.